తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకోణం. నేను ప్రసాద్. పవన్పై ద్వారంపూడి కుట్ర, బయటకు వచ్చిన మరిన్ని నేరాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి ఇక్కడ రెండు డిఫరెంట్ న్యూస్లు ఉన్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్ పైన కుట్ర, రెండవది మరిన్ని నేరాలని చెప్పాను కదా, అది సామాన్యుల పైన కూడా. సో ఈ రెండు కూడా ఆయన చేసినవి కాబట్టి ఒకే వీడియోలో చెప్తున్నాను. సో దానికంటే ముందుగా ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత 2 రోజులుగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఏంటి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏదైతే ఈ హరిహర వీరమల్లు అనే పవన్ కళ్యాణ్ గారి సినిమాని థియేటర్ల వారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మనం గత 2 వీడియోలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. అసలు దీని వెనకాల కుట్రదారులు అంతా కూడా దీనికి మూలం ఎక్కడ నుంచి అని అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నిరసనలు కూడా తెలియజేస్తున్నారు, ఆ డౌన్ నినాదాలు ఇవన్నీ కూడా తెలియజేస్తున్నారు. ఎక్కడ అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే అనేటువంటి ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ ఆయన ఇంట్లో నుంచే ఈ యొక్క థియేటర్లు మూసివేయాలి, స్ట్రైక్ చేయాలి అనే విధానం బయటకు వచ్చింది అట. ఈయనతో పాటు ప్రసిద్ధిగాంచిన 2 ప్రొడ్యూసర్లు, ఒకరు అల్లు అరవింద్, 2 దగ్గుబాటి సురేష్ గారు ఉన్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బలంగా నమ్మి వీళ్ళ ముగ్గురు కుట్ర పన్నారు అని చెప్పేసి అయితే మాత్రం ప్రస్తుతం జరుగుతున్న చర్చ. వాస్తవంగా వాళ్ళు ఉన్నారా లేదా అనేది నాకైతే తెలియదు, కానీ ఇక్కడ అభిమానులు ఫీల్ అవుతున్నది, అదేవిధంగా అక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నవి కూడా. అయితే ఇక్కడ అసలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అంటే ఫస్ట్ నుంచి కూడా విపరీతమైన ద్వేషం. ఎంతటి ద్వేషం అంటే చివరికి బహిరంగ ప్రదేశాల్లో మీటింగుల్లో కూడా లంకారాలు ఉపయోగించిన వ్యక్తి. సో అది ఎందుకు వచ్చింది? ఆయన ఏదో రేషన్ బియ్యం కుంభకోణాలు చేస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర సందర్భంగా పలుమార్లు ఆరోపణలు చేసేటప్పటికీ ఇక అది డి అంటే డి అనే స్థాయికి వెళ్ళి చివరికి ఆ భాషా పదజాలాన్ని కూడా ఉపయోగించారు. గమనించండి, ఈ లంకారాల భాష గతంలో ఎప్పుడైనా ఎవరైనా ఉపయోగించారా? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు మాట్లాడిందేనా? అది ఎవరిని అడిగినా మీరే ప్రజలకు తెలిసిపోద్ది. ఎందుకంటే ఒకరు కాదు, 2 కాదు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు ఇదే వైసీపీలో లంకారాలు ఉపయోగించిన వాళ్ళు. అది కూడా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఆ పొజిషన్లో ఉన్నప్పుడే వాళ్ళు ఆ భాషను వాడారు. సో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే రేషన్ బియ్యం కుంభకోణానికి సంబంధించి ఇక్కడ తనిఖీలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి సీజ్ ద షిప్ అనడం కావచ్చు. మరి అక్కడ ఎందుకు జరిగిందో, తాత్సారం ఏంటో, జాప్యం ఏంటో, కానీ మొత్తానికి ఆ రేషన్ కుంభకోణానికి సంబంధించి అయితే మాత్రం అడుగు ముందుకు పడలా. సో అసలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని దాదాపుగా కూటమి ప్రభుత్వం మర్చిపోయిందా? ఆయన కుట్రలు, అవినీతి, అక్రమాలు ఇన్ని చేశారు, అన్ని చేశారని చెప్పేసి అప్పట్లో ఆరోపణలు జరిగింది కదా. మరి ఇప్పుడు దానికి సంబంధించి ఎక్కడా కూడా ఈసమంత అయిన కూడా మరి న్యూస్ లేదు. సో అందు గురించి ఇంకా ఆయన ఈ విధంగా తెర వెనక కుట్రలు పన్నుతూ ఉన్నారు అని చెప్పేసి అనుకోవాలా? సో ఇది కూడా ఖచ్చితంగా ఎక్కడ నుంచి ఏం జరిగింది అనేది ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన దర్యాప్తు జరిపి నిజంగా ఎక్కడి నుంచి ఈ మూలాలు ఉన్నాయని చెప్పేసి బయట పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపైన ఉంది. అందులో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇక్కడ. సో ఆయన సినిమాకే ఈ విధమైన పరిస్థితి తీసుకొస్తున్నారు అంటే అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని చంపేద్దాం అనుకుంటున్నారా, లేదా పవన్ కళ్యాణ్ గారిని సినిమా పరంగా ఆయనకి ఏదైతే క్రేజ్ ఉందో ఆ క్రేజ్ని ఏమైనా సరే అణిచివేయాలనుకుంటున్నారా? ఒకటి గుర్తుంచుకోండి, పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా సరే అణగదొక్కాలి అని అనుకుంటే వాళ్ళు అంతమైపోతారు, కానీ ఆయన అంతకంతకి ఎదుగుతానే ఉంటారు. అది ఆయన పొలిటికల్ గ్రాఫ్ అయినా ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్రాఫ్ అయినా చూడండి. అంతెందుకు, అత్తారింటికి దారే సినిమా గుర్తుంది కదా, ఫస్ట్ హాఫ్ సినిమా రిలీజ్ కంటే ముందే లీక్ అయింది. ఫస్ట్ హాఫ్ దాదాపుగా జనాలందరూ చూసేసిన తర్వాతే ఆ ప్రొడ్యూసర్ లబో దిబోం అంటున్నా కానీ ఆ సినిమా విడుదలకు ముందు ఇంకేముంది, సినిమా లీక్ అయిపోయింది, ఇంకా ఎవరు చూస్తారు అని ఆ ప్రొడ్యూసర్ బాధపడుతుంటే పవన్ కళ్యాణ్ గారు పారితోషికాన్ని నేను వదిలేస్తాను, నువ్వేం బాధపడమాకని చెప్పేసి అన్నారు. ఆ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ అయిందో తెలుసు కదా రిలీజ్ అయిన తర్వాత. ఇండస్ట్రీ రికార్డ్ అది. ఏది, ఫస్ట్ హాఫ్ మొత్తం రిలీజ్ అయితేనే, బయటకు లీక్ అయితేనే ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది. అది పవన్ కళ్యాణ్ గారి స్టామినా. ఆయన సినిమాలకి సినిమా హిట్టా, ఫ్లాపా, బాగుందా, బాగాలేదా అని ఎవరు చూడరు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంతే. ఆటోమేటిక్గా ఆయన ఫోటో అక్కడ స్క్రీన్ పైన కనపడితే చాలు,
ఆయన ఫ్యాన్స్ అంటే భక్తులు, ఆయనకి వాళ్ళకి అది ఒక అభిమానం అనమాట. సో ఆటోమేటిక్గా వాళ్ళు మైమరి పోతారు. అటువంటి క్రేజ్ ఒక్క పవన్ కళ్యాణ్ గారికి తప్ప ఇండియా వైడ్గా ఎవరికి లేదు, రాసి పెట్టుకోండి. అఫ్కోర్స్ స్టార్డమ్ పరంగా వేరియేషన్స్ ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఆ చరిష్మా మాత్రం ఎప్పటికీ ఉంటుంది, అది రాసి పెట్టుకోండి. అది ఇక్కడ ఈ కుట్ర ఎన్ని చేసినా ఎవరు ఏం జరిగినా ఆయన్ని ఆయన సినిమాని ఎవరు ఏం చేయలేరు. ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కణాఖండిగా చెబుతున్న మాట. నెక్స్ట్, ఇక బయటకు వచ్చిన మరిన్ని నేరాలు. ఇదేంటి అంటే, ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో ఒక ఎయిర్ ఫోర్స్ అధికారి పేరు రామానాయుడు, ఆయన మరి రిటైర్ అయిపోయిన తర్వాత 2008లో ఇప్పుడు రిటైర్ అయ్యారు. అయితే ఆయన 2001లోనే 700 గజాల స్థలాన్ని కాకినాడ రూరల్లో సిటీలోనే మొత్తానికి కొన్నారు. కానీ ఆ స్థలాన్ని అలా ఖాళీగానే ఉంచారు. ఆయన భార్య పేరు సత్యవతి, ఆవిడ పేరు మీద ఆయన కొన్నారు. సో అయితే ఇక్కడ ఈ తంతు జరుగుతూ ఉంటే అక్కడ ఏం జరిగింది, వాళ్ళు రాజమండ్రిలో స్థిరపడ్డారు. ఆయనకి 2 ఆడపిల్లలు. సో రాజమండ్రిలో స్థిరపడిన తర్వాత ఏదో సేవింగ్స్ చేసుకున్న డబ్బులతో ఆ స్థలాన్ని కొంటే, అది కూడా 2 బిడ్డలు కాబట్టి ఆడపిల్లలు 350 గజాలు 2 బిట్లుగా ఉందంట అది. సో అది కొన్ని సంవత్సరాలుగా ఖాళీగానే ఉంటుంది. సరే, ఆయన మరి ఎందుకు వదిలేశారో ఏంటో, మరి ఆయన దగ్గర డబ్బులు లేక ఏమి నిర్మించలేదో అట్లా వదిలేశారు. సో నెల ఒకసారి వెళ్ళి కాకినాడ ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ స్థలాన్ని చూసుకుంటున్నారు, వస్తున్నారంట. కోవిడ్ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళటం మరి కొంచెం అనారోగ్య కారణాల వల్ల వెళ్ళకపోయారంట. తీరా కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక షెడ్ నిర్మించబడిందంట. ఒకటి ఓపెన్ షెడ్ అంట, ఇంకోటి క్లోజ్డ్ షెడ్ అంట. అసలు ఏంటి, ఎవరు మీరు ఏంటి అని అడిగితే వాళ్ళు బెదిరిస్తున్నారంట. చివరికి సరే అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తానని వెళ్తే అక్కడ ఫిర్యాదు స్వీకరించట్లా, వీళ్ళు బెదిరిస్తా ఉన్నారు. ఏం చేస్తారు ఇక, చివరికి అలాగే వదిలేసి 3 సంవత్సరాల నుంచి అలాగే, అంటే వైసీపీ అధికారంలో ఉండగా. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఏదైతే ప్రజా దర్బార్ నిర్వహించారు కదా నారా లోకేష్ గారు, అక్కడికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ రిజిస్టర్ చేశారంట. మొన్న సంక్రాంతి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామం నారావారిపల్లి వెళ్ళి అక్కడ కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేశారంట. అట్లాగే మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేశారంట. సో మొత్తానికి ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్న సమయంలో చూసిన తర్వాత ఇది తెరపైకి వచ్చింది. సో దీనికి సంబంధించి జనసేన పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి పంతం నానాజీ గారు కూడా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళకి ఇదేదో క్లియర్ చేయండి అని చెప్పేసి చెప్పారంట. అది ఖాళీ చేయించండి, అక్కడ ఎవరెవరైతే ఉన్నారని చెప్పేసి చెప్పారట. సో ఆ విధంగా సదరు ఆ బాధితుడే చెప్తున్నారు ఈ విషయాన్ని. సో గమనించండి ఇక్కడ. సో ఎవరైనా సరే వృద్ధ దంపతులు ఉన్నారు, లేకపోతే ఈ స్థలాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఖాళీగా ఉంది అంటే కబ్జా. సో ఇదేనా మంచి చేసింది? మేము మంచి చేసినా ఓడిపోయామని చెప్పేసి అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పదే. ఇప్పుడు ప్రజలకు చేసిన మంచి ఇదేనా? మరి ఎయిర్ ఫోర్స్లో బార్డర్లో నిరంతరం ప్రజల కోసం వాళ్ళు అక్కడ శ్రమిస్తూ ఉంటే అటువంటి వ్యక్తి రిటైర్ అయిపోయిన తర్వాత ఆ వచ్చిన సొమ్ముతో కావచ్చు, లేకపోతే ఆయన సేవింగ్స్ చేసుకున్నదంతా కావచ్చు, ఆ విధంగా స్థలాన్ని కొనుక్కుంటే దాన్ని కబ్జాలు చేసేసి వీళ్ళని బెదిరించేసి ఏం చేస్తారు మీరు అని చెప్పేసి అంటున్నారు అని అంటే, దీన్ని బట్టి చెప్పండి ఎవరు మంచి చేశారు. సో ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేశారో, పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని ఖాళీ చేపిమని చెప్పేసి అన్నారో, మరి పోలీసులు ఎంత త్వరితగతిన ఖాళీ చేపిస్తారో? ఖాళీ చేపించడం ఒకటే కాదండోయ్, దీని వెనకాల ఎవరున్నారు, అసలు ఆ కబ్జా చేసిన వాళ్ళు ఎవరు, ఆ కబ్జా చేసిన వాడు వెనకాల ఎవరున్నారు, వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలి, ఖచ్చితంగా శిక్షించాలి. ఇక జీవితంలో ఎవడైనా ఎక్కడైనా కబ్జా చేయాలి అని అంటే కూడా ఇది పడాల. ఆ రకంగా వ్యవహరిస్తే తప్ప ఈ కబ్జాలకి ఫుల్ స్టాప్ పడదు. ఫుల్ స్టాప్ కాదు కదా, కామా కూడా పెట్టలేం. లేదు వాళ్ళకి వచ్చేసింది కదా అని అనుకుని ఏదో నిదానంగా అట్ట డొల్లిచ్చేస్తే మాత్రం దయచేసి ప్రజలు మాత్రం హర్షించరు, గుర్తుంచుకోండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇంత బలంగా రావడానికి గల కారణం ఏంటి? ఇట్లాంటి చర్యలే. వీళ్ళు సామాన్యులు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ప్రతి ఒక్కరిని వేధించుకు తిన్న వాళ్ళే అధికారంలో ఉండగా. ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా. ఇక ఇసుక అంటారా, చెప్పేదేముంది. మద్యం అంటారా, సెంట్రిక్గా జరిగిందే. మైన్స్ అంటారా, తెలుసుగా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అనిపిస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వాటాలు వేసేసుకొని చివరికి సామాన్యులకు సంబంధించిన ఏదో మధ్యతరగతికి సంబంధించిన వాడు ఒక ఇల్లు కట్టుకుంటేనో ఒక స్థలం కొనుక్కుంటేనో కూడా వాటిని కూడా బతకనియట్లేదంటే ఇక ప్రజల కోసం ఉందా ఆ ప్రభుత్వం? ఎవరి కోసం ఉంది? మరి ఎప్పుడైనా దీనికి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే
పరిశీలన చేశారా? కేసు పెడితే పట్టించుకున్నారా? ఎక్కడా కూడా ఏమీ జరగదు. అంతెందుకులేండి, జగన్మోహన్ రెడ్డి గారే స్పందన కార్యక్రమంలో ఆ జనపల్లి శ్రీనివాస్ కోడికత్తి సీను ఆ స్పందన కార్యక్రమం ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆ ఇన్ఫర్మేషన్ తెలియజేయాలి, కనీసం కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పండి అంటేనే ఆ కుర్రోడికి దిక్కుదేవడం లేకుండా పోయింది. అది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళాలి కోర్టుకి. ఇక జగన్మోహన్ రెడ్డి గారే అక్కడ వాళ్ళని పట్టించుకున్నప్పుడు ఈ క్రింది స్థాయి నాయకులు లేదా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఇక వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి ఇక్కడ. సో ఒకటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రేషన్ కుంభకోణానికి సంబంధించిన అంశం దాన్ని విస్మరించడం, ఒకటి విస్మరించారనాలా లేకపోతే కొంచెం జాప్యం జరుగుతుందనాలా, అది పవన్ కళ్యాణ్ గారని కాదు కానీ ప్రభుత్వం అది లేట్ అవటం, వీళ్ళకి ఇప్పుడు కొమ్ములు వచ్చేసినాయో ఏమో తెలియదు, ఇష్టానురీతిగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి ఆ యొక్క అభిమానులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అవి కాకుండా ఇప్పుడు బయటకు వస్తున్న నేరాలు ఈ కబ్జాలకు సంబంధించిన వ్యవహారం. మరి వీటన్నిటిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిజంగానే ఈ సినిమా హాళ్ళు బంద్ చేయాలి, ఇట్లా ఆపేయాలి అని ఏదైతే అక్కడ మూలం ఎక్కడి నుంచో ఉందో ఆ వ్యవహారం దానిపైన, అలాగే ఈ స్థలానికి సంబంధించిన వ్యవహారం పైన, ఈ రెండింటిపైన తక్షణమే వేగంగా దర్యాప్తు జరిపించి అసలైన నిందితులు ఎవరు అని చెప్పేసి వాళ్ళకి శిక్ష పడేలాగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి అయితే ప్రజల తరపున విన్నవించుకుంటూ ఉన్నాం. మరి చూద్దాం దీనికి సంబంధించిన వ్యవహారం ఎప్పుడు తెరపైకి వస్తుంది, ఎంత త్వరగా ఆ బాధితులు ఎవరైతే ఆ స్థలానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మరి వాళ్ళకి ఆ స్థలం అనేది త్వరగా రావాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పవన్పై ద్వారంపూడి కుట్ర ఇంకా ఆ కుట్రలాగలేదు, అలాగే సామాన్యులకు సంబంధించిన కూడా బయటపడుతున్న నేరాలు ఏదైతే ఈ స్థలం కబ్జాలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.